షో చేస్తాం ఇప్పుడే వస్తారు కాలేజ్లో ఇంకా మీరు పెట్టిన లిస్ట్లో ఇంకెవరున్నారు అయితే ఆడలేదు సార్ ఎక్కువ ఏదో ఒక రెండు సార్లు ఖోఖో ఆడిపించారు ప్లే గ్రౌండ్ అంటే ముచ్చట్లే పెట్టేది మా పాప మూల కొంచెం సరే అనేది కదా ఒక రెండు పిన్స్ పెట్టేసి బాబా అట్లది ఏం లేదు బాగాలేదు ఏం లేదు అక్కడ చెప్పండి సాయండి ఇక్కడ చిప్పిచ్చిండని ఇక్కడ ఈ కాపీ చేయలేదంటే ఈ పోరగాడు కాపీ చేయమని చెప్పిన డబ్బులు ఇచ్చిండా నేను పిలవలేదా ఫస్ట్ ఇంటికి పోదాం నాన్న అమ్మేసాడు సండే రోజు చాలా డిమాండ్ ల్యాండ్ మంచి డిమాండ్ ఉన్నది కదా అశోక్కి ఉంది ఏం చదువుతుంది అబ్బా పూణేలో చేస్తుంది జాబ్
ట్యూషన్ ఫస్ట్ బెంచ్ ఎక్కడ సిటీలో హైదరాబాద్ ఎక్కడ మా రాధా అంటే ఎవరు గుర్తుపట్టలేదన్నా రాధా కుమార్ అందరు పట్టుకుంటారా కానీ ఉండే ఫిజికల్ ఎట్లాగో ఎవరైనా పూలు పెట్టేసి వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు. అట్లా వచ్చేస్తుంది. రోజు పూలే పెడతారు. వాళ్ళు పూలు నెట్లో పెట్టుకుంటారు, ఫోటోలో పెడతారు. రోజు రోజు పూజలే చేస్తారు. ఇక్కడ కూర్చొని 10 ముచ్చట్లు చెప్పమంటే 100 చెప్తాం. వారం లేని 4 ఎన్నో వస్తాయిరా. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? ఇద్దరిట్లా నా గురించి తెలుసు కదా. నాకు తెలుసు. వాళ్ళు ఏంటంటే బాగా కొద్దిగా ఫాస్ట్ జనరేషన్ పొడుగు నుంచి పొట్టిగా అట్లా కదరా, నీ హైట్కి వచ్చింది రాడు. అంటే హైట్ తగ్గిందా తగ్గిందా? పెన్సిల్ గట్టిగా వచ్చేను పెన్సిల్
ఆడగడ పెట్టపోయారా ఇంద్రా మంచిగా మాది ఇద్దరిది ఎట్లా ఉండాలంటే స్పెషల్ పవర్ అరే ఇది పట్టుకోరా సార్ పురుషోత్తం కవర్ పట్టుకో అటు జరుగురా ఆ ఫోటో తీసుకున్నాడా రావుడు పాటలను పెట్టుకోరు ఫోన్ చేయరా ఒకసారి గూడూరు ఫోన్ చేయాలి నువ్వు బాధపడకు ఓకే చూడాలి ఓకేనా రైట్ రైట్ ఓకే ఇక్కడండి ఫోన్ తర్వాత రైట్ రైట్ ఓకే ఇక్కడ ఓకే డన్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి నరసింహమూర్తి సార్ని మొదటగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సార్ని తీసుకొని రావాల్సింది కదా క్రాంతి. సార్ ఇక్కడ సార్ ఓకే క్లాప్స్ కొట్టండి ఒక్కసారి. సార్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ ఇక్కడ అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం. చిరెడ్డి సార్ గారు అటువంటి సైదుల్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
అన్న ఇక్కడ ఇటు మొదటగా జ్యోతి ప్రజ్వలనతోటి ఈ సరస్వతి నిలయంలో ఆ సరస్వతి మాతని ఒక్కసారి స్మరించుకొని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము. ఈ జ్యోతి ప్రజ్వలనకి సార్లందరూ కూడా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అసతో మా ఇంకా రెండు ఉన్నాయి సార్. దగ్గర అక్కడ చేయబడినా పట్టుకో. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యార్థి సరస్వతి. శాంతి కోసం అనుకుంటా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, సారీ ఒక 2 నిమిషాలు వారి కోసం మౌనం పాటిద్దాము. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఫ్రెండ్స్, 26 ఇయర్స్ అయిపోయింది ఈ స్కూల్కి వచ్చి. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ సార్ వాళ్ళని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలా ఒకేసారి ఒకే టైంలో కలవడం అనేది కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నిల్చోండి వీడియో అందరూ శిక్షణలు ఎక్కడెక్కడో 20 సంవత్సరాల నుంచి రకరకాలుగా పని చేసుకొని ఉద్యోగాలు చేస్తూ ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి అన్నీ కలిసినాయి. ఇవాళ మనం ఎస్పీఎన్ఏ స్కూల్లో మనం 20 తరగతి కలిసినాం. అందరూ మంచిగా సుఖశాంతితో మంచిగా పిల్లలతో అందరూ కలిసి ఉండాలి. మనం ఎక్కడున్నా మన క్లాస్మేట్ మన స్నేహితులు అందరూ కలిసి ఉండాలి. ఫస్ట్ టైం ఏంటంటే నా పేరు చెప్తేనే భయం, ఫస్ట్ అది నేను చెప్పకూడదు, కానీ అది మన చాలా తెలిసేది. నేను అంటే నా పుట్టుకతో వచ్చింది నా చదువు, కానీ నాకు స్టడీ రాదు. నాకనే నా భయంతోనే అందరూ ఉన్నారు. అది భగవంతుడు నాకు ఏలేదు. చదువుకున్న వాళ్ళంతా మంచిగా ఉద్యోగాలు చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, మంచిగా
మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేడీస్ అయినా వాళ్ళు ఆరోగ్య సుఖంగా ఉండాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తర్వాత ఉద్యోగస్తులు అందరూ మంచిగా ఉండాలి. నేను నా పేరు చెప్తేనే ఇంకో రకంగా ఉండాలి పేరు, అది ఎందుకు వచ్చిందో అది తెలియదు కానీ అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, ఫస్ట్ సార్ అయినా లక్ష్మణ సార్ అశోక్ సార్ అయినా లక్ష్మణ సార్ అయినా కేవల్ సార్ అయినా అరే వాడి జోలికి వెళ్ళిపోతారా మీరు మంచిగా ఆటలైనా పాటలైనా కబడ్డీ అయినా ఖో అయినా కత్తి అంటే ఒక పేరు, అది బ్రాండ్ బ్రాండ్ కాదు. ఇంగ్లీష్ చెప్పినా కానీ ఇంగ్లీష్ అశోక్ సార్ చెప్పినా కానీ అరే వద్దురా జోలి పడేది. పద్మా సార్ అయినా మేడం మన పద్మా సార్ అయినా తెలుగు పండిత్ చదివించేది. మన తర్వాత మన లక్ష్మణ సార్ అయినా ఎవరైనా నన్ను గౌరవించేది. ఓకే సార్, ఇప్పటి వరకు నన్ను గౌరవించారు, నాతో మంచిగా ఉన్నారు. మనం మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. ఇంకోటి మనం అందరం రాముగా ఉండాలి. నాకైతే ఇద్దరు పిల్లలైనా జమ్ము అంటే ఇక మీకంటే ఎక్కువ ఓకేనా? థ్యాంక్ యూ. నేను వస్తే స్కూల్ గేట్ దాచిన వస్తున్నా అనేది అంతేనా? స్కూల్ గేట్ దాచిన వస్తున్నా లేదా? ఓకే రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, సార్లందరికీ, ప్రధానోపాధ్యాయులు గారికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జ్యోతి. మా ఆయన పేరు సందీప్ కుమార్. నాకు ఒక బాబు, వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. నేను యాక్చువల్గా ఈ స్కూల్లో జస్ట్ ఒక 2 years చదివాను. 9th and 10th క్లాస్. 9th క్లాస్లోనే జాయిన్ అయ్యాను. నేను ఒక చిన్న స్కూల్, నారాయణ స్కూల్ అని, నారాయణ స్కూల్లో చదివేదాన్ని 8th వరకు. 8th తర్వాత సడన్గా ఇంత పెద్ద స్కూల్కి వచ్చాక చాలా భయస్తురాలిగా భయంగా వచ్చాను. ఈ స్కూల్ చూడగానే చాలా భయం వేసింది నాకు చాలా. ఫస్ట్ సార్ నాకు అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేశారు, ప్రిన్సిపల్ సార్. ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఇంకా చాలా భయం వేసింది. అసలు నేను దీంట్లో నాకు అడ్మిషన్ కూడా ఇస్తారా లేదా అని చాలా భయంతో వచ్చేదాన్ని. బట్ దాంట్లో ఫస్ట్ మార్క్స్ నాకే టాప్ మార్క్స్ వచ్చాయి. సార్ నాకు అడ్మిషన్ ఇచ్చారు. సో హ్యాపీ. ఆ టైంలో నాకు ఇంత పెద్ద స్కూల్లో నాకు అడ్మిషన్ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫస్ట్ హ్యాపీయెస్ట్ మెమొరీ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. ఆ తర్వాత ఇంకా 9th and 10th క్లాస్లో చాలా చాలా భయంగా కూర్చునేదాన్ని. క్లాస్ రూమ్లో చిన్నగా ఉండేదాన్ని కాబట్టి ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. సార్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చేవారు. ఒక మెమొరీ అంటూ చెప్పాలి అంటే సార్ యాక్చువల్లీ ఇక్కడ అశోక్ రెడ్డి సార్ లేరు, కానీ నాకు అశోక్ రెడ్డి సార్తో ఒక చిన్న మెమొరీ ఉంది. సార్ హిందీ టీచ్ చేసేవారు, కానీ సార్ ఫస్ట్ ఒకరోజు 9th క్లాస్లోనే ఒకరోజు, అది డేట్ కరెక్ట్ గుర్తులేదు, కానీ ఒకరోజు ఆ న్యూస్ పేపర్లో ఒక గ్రేట్ పర్సన్ గురించి న్యూస్ వచ్చింది నిన్న. అది మీరు నాకు రేపు వచ్చి చెప్పండి అని చెప్పేసి ఆ రోజు సార్ చెప్పారనమాట. దానికోసం నేను ఇంటికి వెళ్ళేసి పేపర్స్ అన్నీ, అది ఎక్కడికో ర్యాండమ్గా పడిపోయి ఉంటే పేపర్స్ అన్నీ వెతికి ఆ పేపర్ చూసి హెడ్లైన్స్లోనే ఒక న్యూస్ ఉంది, అది తీసుకొచ్చి ఫస్ట్ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ నేను చూశాను సార్ అని చెప్పేసి అది తీసుకొని సార్కి ఇచ్చాను. సార్ చాలా మెచ్చుకున్నాను అనమాట. అది నాకు చాలా మెమొరబుల్ మూమెంట్. అశోక్ రెడ్డి సార్తో సార్ ఇక్కడ లేరు, ఉన్నారని ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలి లైఫ్లో అని కోరుకుంటాను. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో హ్యాపీ టు సీ ఎవ్రీవన్. సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. చేసుకుంటున్నారు, ఓకే, దాంట్లో లేదు. అయితే మీరు, మీ పిల్లలు, మీ వారు అంతవరకే పరిమితం కాకుండా మీ నాన్నగారు ఎవరు అనేది కొంచెం తెలిస్తే మేము గుర్తుపట్టడానికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సరస్వతి కుటుంబాలతోటి సంబంధాలు ఉన్నటువంటి పాఠశాల మొదటి నుంచి కూడా. ఇప్పుడు ప్రత్యూష అన్నది, ప్రత్యూష ఎవరో నాకు గుర్తులేదు వాస్తవంగా. కేశవాచార్య గారి కోడలు కూతురు, అదే అనేసరికి ఒక గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పెళ్ళిళ్ళు అవన్నీ కూడా మనం అటెండ్ అయినటువంటి వాళ్ళం కాబట్టి మాకు అవి ఉంటాయి. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదనుకుంటా మన నాన్నగారి పేరు చెప్పుకోవడంలో. ఎందుకంటే
మనకు జన్మనిచ్చినటువంటి వారు మనం ఈ మాత్రం నిలదొక్కున్నాం, ఈ విధంగా ఉన్నామంటే అది మన యొక్క తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలమే అని చెప్పాలి, మన పుణ్యఫలం. కాబట్టి ఆ విషయం కూడా కొంచెం చెప్తే ఒకసారి మేము కూడా గుర్తు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఏం ఇబ్బంది పడలేదు కదా, అట్లా చెప్పండి, బాగుంటుంది. అమ్మ పేరు శేష్ కుమారి. మాది సూర్యాపేటలో వాణిజ్య భవన్ ఎదురుగా ఆదిత్య బుక్ స్టోర్, మా బుక్ స్టోర్ షాప్. ఆదిత్య బుక్ స్టోర్ మా డాడీకి మేము ముగ్గురం ఆడపిల్లం, నేను చిన్నమ్మాయిని. సో మా డాడీ ఈ సరస్వతి స్కూల్లో జాయిన్ అయితే మా అమ్మాయి లైఫ్ చాలా బాగుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్తో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. సేమ్ అదే దాన్ని నేను ఇక్కడ హ్యాపీగా చదువుకొని సార్స్ అందరి సపోర్ట్తో ఇప్పుడు నేను ప్రజెంట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్లో వర్చూసా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్. గత 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. మీ అందరూ పెట్టిన భిక్ష సార్, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇది. నమస్కారం. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు మా మిత్రులకు అందరికీ మన ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాంకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు క్రాంతివర్ధన్ రాజు. మా నాన్నగారి పేరు రంగరాజు. ఆప్కో ఫ్యాబ్రిక్స్లో చేస్తుండే, రిటైర్డ్ అయ్యారు. అయితే మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి, అంటే గత 26 సంవత్సరాల నుంచి మనము ఒకరికొకరం కలవకుండా, ఒక ఫోన్ నెంబర్స్ మనకు అవైలబిలిటీస్ లేకుండా, అంటే మనం చదువుకున్నప్పుడు ఫోన్స్, ఎవరి దగ్గర ఫోన్స్ లేవు. తర్వాత ఆ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి మనం ఒక గెట్ టుగెదర్ కావాలని చెప్పేసి అందరం కలుద్దామన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అయితే ఈ స్కూల్లో నాకున్న మెమొరీ ఏంటంటే, నేను క్లాస్లో అప్పుడు నన్ను లీడర్గా పెట్టేసి నాకు ఒక బుక్ సెట్ సపరేట్గా ఇస్తుండే. నాకు అంటే జనరల్గా మనకి ఇచ్చే బుక్స్ కాకుండా టీచర్స్ కోసం అని చెప్పేసి నాకు ఒక బుక్ సెట్ ఇస్తుండే. అంటే సార్ వాళ్ళు ఇప్పుడు బయాలజీ సార్ వచ్చినప్పుడు బయాలజీ సార్కి ఒక బుక్ ఇవ్వడము, మ్యాథ్స్ సార్ వస్తే మ్యాథ్స్ సార్కి ఒక బుక్ ఇవ్వడము, అట్లా బుక్ సెట్ నాకు సపరేట్గా ఇచ్చినప్పుడు సారు వచ్చే ముందే టేబుల్ పైన బుక్ పెట్టింది అనుకోండి, ఆ రోజు క్లాస్లో అంత ప్రశాంతంగా ఉంటుండే. సార్ వచ్చిన తర్వాత పోయి సార్కి బుక్ ఇచ్చిన అనుకోండి, ఆ రోజు అందరికీ దెబ్బలు పడుతుండే క్లాస్లో. అంటే సార్ ఈరోజు ఈ క్వశ్చన్, ఈ లెసన్ అడుగుతా అన్నారు, ఈరోజు ఈ ఎగ్జామ్ పెడతా అన్నారు అని చెప్పి పోయి నేను గుర్తు చేస్తుండే పోయి సార్ వాళ్ళకి. అట్లా నన్ను అందరూ తిట్టుకుంటుండే క్లాస్లో, అందరూ నేనంటే అందరికీ కోపం ఉంటుండే. అదొక చిన్న మెమొరీ మనకు స్కూల్లో మనకు అందరితోటి. థ్యాంక్ యూ. హైదరాబాద్లో నాకైతే ఇంకా ప్రజెంట్ అయితే పిల్లలు లేరు. నేను వచ్చేసి గోద్రేజ్ కంపెనీలో వచ్చేసి ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తుంటాను. నేను ఉండేది హైదరాబాద్, ఉప్పల్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే నా మిత్రులందరికీ హ్యావ్ ఏ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే. మనం 26 ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాము. నేను యాక్చువల్గా ఈ స్కూల్కి 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 monthsకి మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది. మా ఫాదర్ కోర్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు. శంకరయ్య సార్ వల్ల డాక్టర్ని నేను. ట్రాన్స్ఫర్ అవ్వగానే మేము దేవరకొండ షిఫ్ట్ అయ్యాం. మళ్ళీ నేను అక్కడ స్కూల్లో అడ్జస్ట్ కాలేక 10th ఇక్కడ జాయిన్ అయ్యాను. 10th అయ్యాక నాకు ఇంగ్లీష్ అస్సలు ఎక్కడ కూడా సరిగా టీచ్ చేయలేదు. ఇంగ్లీష్ అంటే భయం. ఇంకా అశోక్ రెడ్డి సార్ డైలీ హోంవర్క్ అని ఇచ్చేవాళ్ళు. 1 page రాసుకురావాలి. మన ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏదైనా రాసుకుని రమ్మనేవాళ్ళు. అలా రాస్తూ నాకు ఇంగ్లీష్ అంటే క్రేజీ వచ్చేసింది. ఇంకా అదే టైంలో నేను డైలీ న్యూస్ పేపర్స్, అందులో ఇంగ్లీష్కి సంబంధించిన ఏదైనా ఆర్టికల్ వస్తే చూస్తూ ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటూ కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు సాధించాను. తర్వాత బీఈడి, నాది క్వాలిఫికేషన్ వచ్చేసి MA BEd. ఇంకా డిఎస్సి పోరాటం నేను 2017 వరకు చేశాను. నాట్ ఓన్లీ డిఎస్సి, అన్ని గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2017 వరకు నేను పోరాటం చేశాను. ఏ ఫంక్షన్ కూడా అటెండ్ కాకుండా సీరియస్ ప్రిపరేషన్లో ఉండేదాన్ని. తర్వాత ఇంకా నాకే విరక్తి వచ్చింది. 1.3, 2 marks ఇలా నియర్ బై వచ్చేసి పోయేది. నేను ఇంకా ఫ్యామిలీ లైఫ్ని టోటల్గా మిస్ అవుతుండే. నాకు ఉన్నది ఒకతే పాప. సో పాపకి కరెక్ట్గా లైఫ్ ఇవ్వలేకపోతున్నా అని గిల్టీగా అనిపించింది. 2020 వరకు కూడా నేను చదువుకున్న దానికి కరెక్ట్గా పొజిషన్లో లేను అని నాకు నేనే డిసప్పాయింట్ అవుతూ కొంచెం డిప్రెషన్లోనే ఉండేది. హ్యాపీగా ఉండకపోతుండే.
2020లో ఆఫ్టర్ కరోనా ఇంకా చేంజ్ వచ్చింది మైండ్ సెట్. ఓహో లైఫ్ అంటే హెల్తీగా ఉండాలి, మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఇది అని చెప్పి నాకే మైండ్ సెట్ చేంజ్ అయ్యి హ్యాపీగా ఉంటా. ఇప్పుడు నా ప్రిన్సిపల్ ఏంటి అంటే లివ్ ఇన్ ద ప్రెజెంట్, అంతే. ఈ మూమెంట్ ఎలా ఉండాలి అంతే, ఇంకా నాకు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది అనే ఆలోచన లేదు. అలా ఉంటూ హ్యాపీగా ఉంటున్నాను. 11 years ప్రైవేట్గా టీచింగ్ ఫీల్డ్ కూడా చేశాను నేను. ఇంకా అయిపోలేదు, క్లాప్స్ కొట్టాలండి. ఓ ఎంకరేజ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. 11 years టీచింగ్ ఫీల్డ్లోనే చేశాను. కాకపోతే నా ప్యాషన్ ఓన్లీ టీచరే. వేరే ఫీల్డ్ చేయాలనుకుంటే నేను ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టేదాన్ని ఏమోలే, కానీ ఇంకా అదే ఓన్లీ టీచర్ అవ్వాలి అని మెయిన్ ఇంటెన్షన్ అదే ఉండే. ఓకే, మిస్ అయిపోయింది, నా ఫేట్లో లేదు అని అనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్ లేదు అని ఒక్క డిసప్పాయింట్మెంట్ తప్ప లైఫ్ కూల్గానే ఉంది, హ్యాపీ లైఫ్. మా సార్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ ఎక్వేరియం షాపు. నాకు ఒక పాప ఇంటర్ 2nd year, తను మంచి చదువుతుంది. ప్రజెంట్ అయితే ఐఎమ్ లీడింగ్ హ్యాపీ లైఫ్. మీరు అందరినీ కలిసినందుకు చాలా చాలా హ్యాపీ. నెక్స్ట్ నా ఫస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే స్టార్ట్ అయింది, సరస్వతి స్కూల్లోనే స్టార్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఉపాధ్యాయులకు, నా తోటి స్నేహితులు, చిన్ననాటి మిత్రులకు నమస్కారం. బాత్క యాదగిరి, సూర్యాపేట మండలం, రామవరం. మా నాన్నగారు కీర్తిశేషులు లింగయ్య గారు, మా అమ్మ సూరమ్మ. నాకు ఒక కొడుకు ఒక కూతురు, ఇద్దరు ఇంటర్మీడియట్. నేను 2002లో ఎల్ఐసి ఏజెంట్గా, ఇంటర్మీడియట్ అయిపోగానే నేను ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నాను. ఇంటికాడ ఒక 7-8 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఒక ఆర్ఎస్ఎస్ మూలజాలాల వల్ల నేను, మా అన్నగారు ఇళ్ళని చదివారు. 9th 10th బి సెక్షన్ 2 సంవత్సరాలు ఇక్కడ చదివినాను. అప్పుడు ఆటలల్లో ఏ సెక్షన్ వల్ల తోటి ఓడిపోతే పీటీ సార్ మమ్మల్ని కొట్టింది. ఇంత మంచిగా ఆడుతున్నారు, ఏది రాపోయి అలా అవుట్ అయ్యారు అని చెప్పి. ఓడిపోయినందుకు మళ్ళీ పొద్దుకాలు కొట్టుకునేది, అయినా మళ్ళీ ఎందుకు కొట్టుకున్నారు అని చెప్పి మళ్ళీ కొట్టేది. అట్లా అదొక జ్ఞాపకం ఉంది. డిగ్రీ డిస్కంటిన్యూ అయినాను. ప్రస్తుతానికి హ్యాపీ జీవితం. మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. నా పేరు రాధాకుమారి. మా నాన్నగారి పేరు కొండా లక్ష్మయ్య, అమ్మ పేరు ఎల్లమ్మ. మున్సిపాలిటీలో జాబ్ చేస్తుండే. ఈ స్కూల్ మెయిన్ శిశు నుంచి ఉన్నాను. మా అన్నయ్య ఇదే, నేను ఇదే స్కూలు, మా తమ్ముడు కూడా ఇదే. మా అక్కనే మధ్యలో వెళ్ళిపోయింది. మా అక్క 7th 6th వరకు ఉండి వేరే స్కూల్ జాయిన్ అయింది అనమాట. మా ఆయన పేరు కుమారస్వామి. నాకు ఒక బాబు. హ్యాపీ లైఫ్. ఇలా ఫ్రెండ్స్ అందరినీ కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్కి కూడా చిన్నతనం గుర్తు చేసుకోవడం అనేది ఎప్పుడు మేము కూడా మా పిల్లలకు చెప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ నేను ఖాళీని, మా బాబు కోసం జాబ్ వదిలేసాను. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు జితేందర్ రషీద్, 9th class చదువుతున్నాను. స్కూల్ రాజధాని రెసిడెన్షియల్ స్కూల్, నిజాంపేటలో. నా పేరు తూగుగుట్ల మాధవి. మా నాన్నగారి పేరు మైనవరపు శోభనాథుడి. నేను ఈ స్కూల్లో 6th నుంచి చదువుతున్నాను. మా అన్నయ్య నేను ఇద్దరం ఇదే స్కూలు. మా సార్ పేరు రామారావు. నాకు 2 పిల్లలు. మా సార్ కూడా ఇదే స్కూలు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ఏమో MTech 2nd year చదువుతుంది, బాబు ఏమో BTech 2nd year చదువుతుంది. పెద్దలకి, నా తోటి మిత్రులకి ధన్యవాదములు. నా పేరు కలుకూరి సతీష్ కుమార్. మా నాన్నగారి పేరు కలుకూరి మట్టయ్య, డీలరు, రాజు నగర్. ఈ నుంచి స్కూల్కి రాజు నగర్కి ఒక 7-8 మంది ఉండే. కోటమైసం బజార్ నుంచి ఒక 7-8 మంది ఉంటుండే. అందరం కలిసిపోయేది. మా మిస్సెస్, నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేస్తా, అవుట్సోర్సింగ్ చేస్తా, కాంట్రాక్ట్ బేసిక్ జాబ్. మా మిస్సెస్ కూడా జాబ్. నాకు 2 పిల్లలు, ఒక బాబు 9th class చరణ్ రాజ్ పేరు, పాప 5th class జయ స్కూల్ స్వామినారాయణ. ఈ స్కూల్ మెమొరీ చెప్పాలంటే
నేను చాలా కామ్గా ఉంటుండేది. అంటే నా పని వచ్చేది, సైకిల్ అక్కడ పెట్టేది, కామ్గా వెళ్ళిపోయేది, మళ్ళీ కామ్గా వెళ్ళేది. తర్వాత కొద్దిగా 9th 10th వింధ్య, సువర్ణక్క, మాధవి, శోభ, సంధ్య విజి, సంధ్య కలిసినాక కొంచెం ఫ్రీ అయినా. అప్పటి వరకు కొద్దిగా డల్గానే ఉంటుండే, నార్మల్గా ఉంటుండే. ఆటలు కూడా పెద్దగా ఆడకపోయేది. కొద్దిగా కత్తులెంకన్నతోటి బాగా తిరిగేది. కత్తులెంకన్నతోటి, లింగన్నతోటి కబడ్డీ నేర్చుకోవడానికి, కో నేర్చుకోవడానికి అట్లా తిరిగేది. మన క్లాస్లో పద్మ కూడా ఉండేది, ఆమె బాగా ఆడుతుండే. కొంతమంది రాలేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సునీత. నేను ఇక్కడ 9th 10th ఆ 2 years చదివాను. చాలా మందికి తెలియకపోవచ్చు. లాస్ట్లో జాయిన్ అయినా కొంచెం సైలెంట్గా ఉండేది అన్నప్పుడు. అసలు జ్యోతి చెప్పినట్టు, జ్యోతి నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఫస్ట్ క్లాస్. ఒక చిన్న స్కూల్లో చదువుకొని అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉండేది, ప్లస్ టీచర్స్ కూడా మా పేరెంట్స్ తోటి కొంచెం ఎక్కువగా ఉండేది. ఇక మేమందరికీ తెలిసేది స్కూల్లో. అక్కడ కొంచెం లేట్గా పోయినా ఏమనకపోయేది. అక్కడ అంత అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి అసలు మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం చాలా చేంజ్ ఉంది. అసలు ఇంత పెద్ద స్కూలు, ఇంతమంది పిల్లలు, అసలు అందులోనూ అప్పుడు 8th వరకు చదివేది కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అని జనరేషన్ అట్లా కూడా గ్యాప్ లేదు మాకు. అంత ఫ్రీగా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో అవన్నీ రిస్ట్రిక్షన్స్ మాకు కొంచెం చాలా భయం అనిపించింది. ప్లస్ వాళ్ళతో కూడా అటాచ్మెంట్ చాలా తక్కువ ఉంది మాకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి. అసలు వెంకటరెడ్డి సార్ చూస్తుంటే అంత దూరంగా ఉన్నా కానీ ఆయన పనులు ఆయన ఉన్నా మాకు భయం అయ్యేది. అసలు మ్యాథ్స్ అంటేనే అసలు భయం బాగా ఉండేది. అట్లాంటి 2 years భయంగానే ఉన్నాం. ఎగ్జామ్స్ అన్న భయం, ఎగ్జామ్స్ అయిపోయాక సార్లు మార్కులు తెస్తున్నా కానీ భయం అయ్యేది. ఎన్ని వచ్చినాయో ఏమొచ్చినాయో అని చాలా భయంగా ఇక్కడ 2 years మెమోరీస్, హ్యాపీగా ఉన్న మెమోరీస్ని కూడా మా భయం వల్ల అవి కొంచెం మేము భయంగా అట్లా చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మ్యాథ్స్ అని మాత్రం బాగా అనుకునేది. మా అమ్మాయి మ్యాథ్స్ కనిపెట్టింది ఎవరు, ఏంది ఇది అని అనుకునేది. అసలు దీనివల్ల యూజ్ ఉందా లైఫ్లో ఏందో అనుకునేది అప్పుడు. అంటే తెలియని నాలెడ్జ్ కదా. అట్లాంటిది పట్టుబట్టి కావాలని ఇంటర్లో నేను మ్యాథ్స్ ఎంపీసీనే తీసుకుని, ఎందుకు రాదు అసలు అన్నట్టుగా తీసుకొని అదే డిగ్రీ తర్వాత ఎంఎస్సీ చేసిన. ఇప్పుడు ప్రెసెంట్ ఐఎమ్ ఏ టీచర్. 2006 TSC బ్యాచ్. మా సార్ కూడా టీచర్. మా నాన్నగారి పేరు కనపర్తి రమేష్. మేమిద్దరం ఆడపిల్లలు. నాన్న చాలా కష్టపడి మా ఇద్దరిని చదివించిండు. అక్క కూడా గవర్నమెంట్ టీచర్. నాన్న కష్టానికి ప్రతిఫలం మా ఇద్దరికి గవర్నమెంట్ జాబ్లో ఇద్దరం సెటిల్ అయినాం. మా సార్ వచ్చేసి ఇక్కడ ఏన్బాంలో స్కూల్ అసిస్టెంట్. నాకు ఒక పాప, బాబు. పాప 10th క్లాస్, బాబు 5th క్లాస్. ప్రెసెంట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. చాలా సంతోషంగా ఉంది సార్ మీ అందరిని చూస్తుంటే. ఫ్రెండ్స్ అందరి ఈరోజు కలిసినందుకు చాలా హ్యాపీగా. ఈ రోజు కోసం నేను దాదాపుగా 3-4 years పైనే వెయిట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ పాండుగాన్ని, క్రాంతిని మూవ్మెంట్ చేసిందే నేను. అసలు వాట్సాప్ గ్రూప్ అనేది లేదు అప్పుడు, సెల్ ఫోన్స్ లేవు కాబట్టి. నేను ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళంతా కలెక్ట్ చేసి అందరిది ఈరోజు గ్రూప్ క్రియేట్ కావడం జరిగింది. అందరూ ఇట్లా కలుసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్. నా పేరు సైదులు. నేను ఇప్పుడు ప్రజెంట్ సిఐగా రాచకొండ కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా సార్. నేను 2007లో ఎస్ఐగా డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్మెంట్ కావడం జరిగింది. చాలా స్ట్రగుల్ చేసాము స్టడీలో. మాది యాక్చువల్గా చివింలా విలేజ్ సార్. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం మేము. నన్ను అశోక్ రెడ్డి సార్ ఈ స్కూల్లో 8th క్లాసు 9th and 10th చదవడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నేను యాక్చువల్గా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో 7th వరకు చదివాను. అశోక్ రెడ్డి సార్ తీసుకురావడం వల్ల ఈ సరద స్కూల్ నాకు అనుబంధం ఏర్పడ్డది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ నేను మొమాటం లేకుండా చెప్తున్నా, ఈ చెరువును చూస్తే నాకు భయం అయ్యేది. అంటే నేను అప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాటర్ నాకు తెలియదు వాటర్ గురించి. ఆ వాటర్ అలలు వచ్చినప్పుడు నేను అక్కడ యూరినర్స్కి వెళ్ళినప్పుడు ఆ అలలు తలుగుతుంటే ఎక్కడ కట్ట తెగి స్కూల్లో మునిగిపోతుందేమో అనే భయం ఉండే నాకు. ఆ భయము నాకు 8th 9th వరకు ఉండే. 9th నుంచి 10th వచ్చిన తర్వాత ఆ ఫియర్ అనేది పోయింది. మా సిస్టర్ కూడా దీంట్లోనే చదువుకోవడం జరిగింది. ఆమె నాకంటే సీనియర్, శ్రీదేవి అని ఉండే సార్. ముఖ్యంగా సార్ గురించి చెప్పాలి సార్. లక్ష్మీకాంత్ రెడ్డి సార్ మాకు సైన్స్ చెప్పారు. చాలా నేను అసలు యాక్చువల్గా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలనుకున్నా. సార్ చెప్పిన విధానానికి నేను చదువుకున్నది నాకు మ్యాథమెటిక్స్ వద్దు, బైపీసీ తీసుకోవాలనుకున్నా. బట్ అక్కడికి పోయిన తర్వాత
మరి అది దైవ సంకల్పం ఏమో కానీ బైపీసీ తీసుకోకుండా ఎంపీసీలో కూర్చున్నా. ఎంపీసీలో కూర్చొని తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్గా డిగ్రీ కంప్లీట్ చేసి బీఈడి కంప్లీట్ చేసి ఎస్ఐగా 2007లో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. నాకు 3 పిల్లలు సార్. మా వైఫ్ కూడా హైదరాబాద్ అమ్మాయే. అక్కడనే సెటిల్ అయినాము. రామంతపూర్లో ఉంటాం మేము ఇప్పుడు ప్రజెంట్. మా ఫాదర్ వచ్చేసి సార్ కళ్ళు గీత కార్మికుడు. మా మదర్ కూడా ఆమె ఇంటి హౌస్ వైఫ్. ఇప్పుడు ప్రజెంట్ చివెంల విలేజ్లోనే ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మీ అందరినీ కలిసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదికను అందించిన పెద్దలకి, నా తోటి విద్యార్థులకి నా నమస్కారాలు. నా పేరు లింగరాజు, అంటే లింగయ్య. అందరూ నా స్నేహితులు లింగరాజు అని పిలుస్తారు. మా నాన్నగారి పేరు రాములు, మా భార్య పేరు మయూరి. పెద్దబాబు బాలాదిత్య సెకండ్ ఇయర్ ఎంపీసీ, చిన్నబాబు 10th క్లాసు ఇప్పుడు ప్రజెంట్. నేను వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డిఓగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఉపాధ్యాయ అధ్యాపక బృందానికి, నాతోటి విద్యార్థులకు శుభాభినందనలు. 10th క్లాస్ తర్వాత 10th క్లాస్లో చాలా మెమోరీస్ ఉన్నాయి కానీ అంతగా గుర్తులేవు. స్టడీ వచ్చేసి బీకామ్ సిఏ అయిపోయింది. ప్రజెంట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో సూపర్ ఎగ్జిక్యూటివ్గా వర్కింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే లక్ష్మీకాంత్ రెడ్డి సార్ తోటి నాకు చిన్న మెమొరీ ఉంది. సైన్స్ మార్క్స్ ఇచ్చాక ఒకరోజు యూటీ మార్క్స్ ఇచ్చారు. అందులో నాకు పాస్ మార్కుల కంటే తక్కువ వచ్చాయి. నేను దాన్ని కవర్ చేశాను. ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్లో కవర్ చేసుకున్నాక ఏమైంది అంటే మిడిల్లోనే దారిలో సార్ వెళ్తుంటే మా చిన్న బ్రదర్ ఉండండి శ్రీకాంత్ అని, తనకి ఆల్రెడీ సార్ ఇంటిమేషన్ ఇచ్చారు. మా అన్నయ్య నన్ను ఇంటికి వెళ్ళాక చాలా స్ట్రగుల్, అసలు 1 hour సతాయించాడు. నువ్వు రియల్ చెప్పు, నిజం చెప్పు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అన్నాక అసలు ఎంతకు చెప్పలేదు, నాకు ఇన్నే వచ్చాయని. నేను అది ఎట్లాగో సార్ చెప్పేసిండు, నాకు తెలిసింది అన్నాక అట్లా అప్పటి నుంచి కొద్దిగా లక్ష్మీకాంత్ రెడ్డి సార్ మీద కొద్దిగా కోపం ఉంటుండే. సార్ని చూసినప్పుడల్లా, సారు మా ఊరే. అలా ఇక ఎల్లారెడ్డి సార్ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సార్ వచ్చిపోయిన దాకా కూడా క్లాస్లో చాలా కాన్సన్ట్రేషన్గా వినేదాన్ని. మ్యాథ్స్ సార్ వస్తుందంటే మాత్రం చాలా భయము, ఎందుకంటే సార్ రావద్దు అని దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం. మిలింగారెడ్డి సార్ అయితే ఇక పద్యాలు చాలా ఇది ఉండేది. ప్రజెంట్ మా వారు వచ్చేసి ఫార్మాసిటికల్స్లో చేస్తున్నారు. నేను కూడా ఫార్మాలో 2 years జాబ్ చేశాను. ప్రజెంట్ అక్కడి నుంచి హెర్బల్ లైఫ్లో కంటిన్యూ అవుతున్నాను. ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి 10th క్లాసు, పాప వచ్చేసి 7th క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు నా పేరు సౌభాగ్య, మా ఆయన పేరు రమేష్. నాకు 2 పాపలు. పెద్ద పాప బైపీసీ సెకండ్ ఇయర్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యి ఒక బాబు. చిన్న పాప బైపీసీ సెకండ్ ఇయర్, ఇప్పుడు త్వరలో మ్యారేజ్ అవ్వబోతుంది. నాకు నిజంగా అప్పుడు చదువు సరిగా రాలేదు. నేను ఇంతమందికి గుర్తున్నానని నేను అనుకోలేదు ఇంతవరకు. అయితే నేను ఎప్పుడో నన్ను అందరూ మర్చిపోయారు అని అనుకున్నాను. నాకు తెలిసి ఒక సువర్ణ, ఒక సతీష్, ఒక హేమలత, వీళ్ళే తెలుసు నా ఏరియాలో. నాకు తెలిసి నిజంగా నేను వీళ్ళందరికీ ఇంకా గుర్తున్నానని అనుకోలేదు. అసలు నాకు ఫోన్ చేసి సడన్గా ఇలా అనేసరికి ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఆ రోజులో నేను చదువుకోలేక సరిగా నన్ను ఇంకా గుర్తుంచుకున్నారా వీళ్ళు, నేను ఇంకా వీళ్ళకి గుర్తున్నానా అనేసి. ఈ రోజు నాకు తెలిసి మా ఆయన వాళ్ళ మేనత్త భర్త చనిపోయాడు. అసలుకి నేను అక్కడికి వెళ్ళాలి, కానీ మా ఆయన ఒక్కటే మాట అన్నాడు, నువ్వు ఎప్పుడో చదువుకున్నావు, సరే చదువు రాలేదు, నువ్వు పోయావు, అయినా బాధ లేదు, ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ఫ్రెండ్స్ నిన్ను కలవాలి అనుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళని కలుచు, వాళ్ళతో సంతోషంగా ఉండి ఈ రోజు మటుకి నువ్వేం ఆలోచించకు, నువ్వు రాకున్నా ఏ బాధ లేదు అనేసి నేను రావద్దు అనుకున్నా నన్ను ఎంకరేజ్ చేసి మా పాప మా ఆయన నన్ను ఇక్కడికి పంపించేశారు. మా నాన్న పేరు మాధవసోములు, లేటు. మా మమ్మీ మాధవ రమణసమ్మ, లేటు. ఇద్దరు చనిపోయారు. వాళ్ళు చనిపోయాక చాలా కష్టాలు కూడా అనుభవించాను. సరే, థ్యాంక్ యూ సౌభాగ్య. నెక్స్ట్ అజిత్. ఇతను చిన్నప్పుడు అబ్బాస్ అనిపించేవాళ్ళు.
నా మిత్రులకి 98 బ్యాచ్ ఎస్ఎస్సి వాళ్ళకి అందరికీ వెల్కమ్. నేను ఈ స్కూల్లో 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. అదేను మా ఫాదర్ తీసుకొచ్చి నార్మల్గా 8th క్లాస్ వరకు దీప్తి విద్యా మందిర్లో చదివాను. అక్కడ సరిగ్గా చదవట్లేదని ఇక్కడ తీసుకొచ్చారు. మా డాడీకి మూర్తి సార్ పరిచయం, ప్రిన్సిపల్ గారు. మా డాడీ పేరు వచ్చేసి స్వర్గీయులు షేక్ అహ్మద్ అలీ. మా మదర్ ఉన్నారు. నేను ప్రజెంట్ ఎంకామ్ అయిపోయా సిల్వర్ స్పేస్ స్టార్లింగ్ అని ఇంటీరియర్ డిజైన్ కంపెనీలో పనిచేస్తున్నాను అకౌంటెంట్గా. నాది ఎంకామ్ అయిపోయింది. నాకు స్కూల్ మెమరీస్ అంటే ఎక్కువగా నాకు సైన్స్ సార్తో, ఎల్ఐడి సార్ గారితో, ఇంకా తెలుగు సారు బీలింగ్ ఐడి సార్ ఇంకా రాలేదు, ఇవాళ అవైలబుల్ లేరు. ఆ సార్తో మంచి మెమరీ ఉంది. నాకు బాగా గుర్తున్న మెమరీ అంటే 9th నేను తెలుగు సరిగ్గా చదవకపోతే నా సార్ ఏం చేశారంటే నన్ను ఫెయిల్ అయ్యావని ముక్కు నేలకు రాయించారు. దాని తర్వాత మళ్ళీ చదివి మంచిగా 10th నాకు ఎంకరేజ్ చేశారు సారు. హిందీ మాట్లాడినా కూడా మంచిగా, ఉర్దూ మాట్లాడినా కూడా తెలుగులో మంచిగా మార్క్స్ వచ్చాయని ఎంకరేజ్ చేశారు. ఇక్కడ ఇలా అందరినీ కలుసుకోవడం చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత కలుసుకోవడం. ఇంకా చాలా మంది రాలేదు. ఇంకోటి, నేను లాస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళం. నేను, యాదగిరి, రామాచారి, వేణు అని. వేణు అయితే లేడు, ప్రజెంట్ మన ముందు లేడాను. మేము 4 లాస్ట్ బెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళం. లాస్ట్ సైలెంట్గా ఉండేవాడిని. అందరు నన్ను పొడుగ్గా ఉన్నారని బాగా కామెంట్ చేసేవారు. ఇలా అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా ఫ్రెండ్స్ అయితే రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక పాప 6 years అంతే. మా వైఫ్ హౌస్ వైఫ్. ఉండేది నేను హైదరాబాద్లో మలక్పేట. థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లలిత. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. మా బాబు డిగ్రీ చదివాడు, పాప 8th క్లాస్. మా ఆయన పేరు చంద్రశేఖర్. మా నాన్నగారు బూర వీరయ్య, దుర్గమ్మ. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. ఓకే సార్. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, మా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వనం పురుషోత్తం. మా నాన్న పేరు వనం వెంకయ్య. మాది మెదక్ జిల్లా. ఇక్కడ నేను చదువుకోవడానికి కారణం ఏంటంటే మా నాన్న కనీసం చదివించాలని ఇంత దూరం వచ్చిందని చేర్పించాడు. కానీ కొంచెం స్టడీలో నేను కొంచెం బ్యాడే. కాకపోతే నేను చదువుకున్నా కానీ నా పిల్లల్ని మంచి చదివించాలని. నాకు 4 పిల్లలు. పెద్దబాబు MBA, 2 ఆయన బీటెక్ థర్డ్ ఇయర్, 388లో సీట్ వచ్చింది ఆయనకు. 3 ఆయనకు కూడా 388లో సీట్ వచ్చింది, పంజాబ్లో చేస్తుండు. పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆమె కూడా లక్నోలో సీట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నా మంచి మిత్రులు కత్తిలేం కన్నా. అనుకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నేను శిశు నుంచి ఇక్కడే చదువుకున్నానండి. శిశు నుంచి 10th వరకు ఇక్కడే. నాకు సపోర్ట్ ఇచ్చింది ఫస్ట్. అసలు నాకు చదువు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎక్కువ గేమ్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. నాకు లక్ష్మారెడ్డి సార్ అసలు చాలా సపోర్ట్ ఇచ్చి నన్ను గేమ్స్ మొత్తం మీకు చందుపట్ల, నల్గొండ మొత్తం మేము పోవడానికి కారణమే సార్. మా ఫాదరు మున్సిపాలిటీ ఎంప్లాయీ సార్. మాది కోటమైసమ్మ బజారు మార్కెట్. 5-6 మెంబర్స్ వచ్చేది కదా సార్. మా నాన్న అప్పట్లో కొద్దిగా బాగా డ్రింక్ చేసేది. నాకు అసలు ఫీజు కట్టడానికి కూడా మా నాన్నకు స్తోమత లేదు, అంత గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా. సార్ నాకు ప్రధాన ఉపాధ్యాయులు గారు నాకు ఏ రోజు కూడా నన్ను ఫీజు అడగకపోయాయి. అందరూ వచ్చి బయట నిలబడ్డా కూడా నువ్వు వెళ్ళమ్మా అని నాకు చెప్పేది. మా నాన్నకు కూడా సార్ చాలాసార్లు కూర్చోబెట్టి మాట్లాడేది. మేము 5 అక్క చెల్లెలము, నేను పెద్ద. నా 10thలోనే మా నాన్న చనిపోయారు. తర్వాత నాకు ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేసిన. తర్వాత సెకండ్ ఇయర్ చదివిన. నెక్స్ట్ ఓపెన్ డిగ్రీలో BA లిటరేచర్ తీసుకొని మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను కంటిన్యూ చేసిన. నెక్స్ట్ తర్వాత నాకు 2 పాపలండి. మా సార్ ఇక్కడే ముత్యాలమ్మ బజార్, మాది కోటమైసమ్మ బజార్. మా సార్ ఇప్పుడు సొసైటీ చైర్మన్. మా నాన్న పేరు వాడపల్లి నర్సయ్య సార్. వాడపల్లి నర్సయ్య, అమ్మ పేరు సోమమ్మ. నేను తర్వాత అయిపోయినాక మా పాప ఎమ్మటే, నాకు పాప 20 yearsకే నేను 2 పాపలే కన్నా. తర్వాత ఎమ్మటే ఇక్కడ నాకు కొద్దిగా ఆర్థికంగా మేము చాలా పూర్గా ఉన్నాం. ఇక ఏదైనా ఒకటి చేయాలి, ఏదైనా ఒకటి సాధించాలని మా సార్ నాకు చాలా హెల్ప్ చేసేది. దీంట్లో ప్రతిదీ నువ్వు వెళ్ళాలి, చేయాలి, 5 అక్క చెల్లెలం, నువ్వే వాళ్ళకు
ఉండాలి, చెప్పాలి, ఏదైనా మీ నాన్న లేరు అని బాగా చాలా నన్ను ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ స్కూల్లో ఒక 12 years చేసిన సార్. బేబీ బోర్న్ ఇంగ్లీష్ మీడియంలో నేను 5th వరకు సైన్స్ అండ్ మ్యాథ్స్ చెప్పాను. నాకు చాలా మ్యాథ్స్ అంటే భయం అసలు అక్కడ. కానీ ఇక్కడ నేను 10th మ్యాథ్స్ కూడా చేయలేకపోయేదాన్ని. అక్కడ పోయి నేను మ్యాథ్స్ 5th వరకు చెప్పగలిగాను. నాకు అక్కడ మా బేబీ బోర్న్ ప్రిన్సిపల్ మేడం విజయలక్ష్మి మేడం చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా నేను ఈ అన్ని 12 years చేయడానికి కారణమే ఆ మేడం. తర్వాత నెక్స్ట్ నాకు కొద్దిగా మోకాలు నొప్పి వచ్చింది. దానివల్ల నేను ఇక స్కూల్లో చేయలేక షాప్ పెట్టుకున్నాను సార్. సొంతంగా కిరాణా షాప్ నడుస్తుంది లైబ్రరీ ఆపోజిట్లో. నాకు 2 పాపలు సార్. పెద్ద పాప హారిక, చిన్న పాప కీర్తిక. పెద్ద పాప ఇప్పుడు హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో బెంగళూరులో సీట్ వచ్చింది సార్ ఈ ఇయరే. చిన్న పాప సివిల్ అయిపోయింది, బీటెక్ 4th year ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు శివప్రసాద్. మా సిస్టర్ కూడా ఇక్కడ చదువుతుంది 8th, 9th, 10th క్లాసెస్. నా స్టడీస్ ఇక్కడే చదివాను. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. ఎంటెక్ ఐఐటీలో చేశాను. ఇప్పుడు రైట్ నో ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఐలాండ్ గ్యాస్ ఇంజనీర్. హైదరాబాద్లో ఉంటున్నా. ఈ మధ్య షిఫ్ట్ అయినా. అంతకుముందు నేను మలేషియా, కొరియాలో వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ జూన్లోనే ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఐఎమ్ స్టిల్ సింగిల్. మా ఫాదర్ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ క్రాంతి. అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి. మా నాన్నగారి పేరు వచ్చేసి తోటలింగయ్య, అమ్మ పేరు వచ్చేసి తోట జానమ్మ. నేను ఒక్కదాన్ని, నాకు 3 తమ్ముళ్ళు ఉండే. మేము ఈ స్కూల్లోకి వచ్చేసి నాకు 7th ఎగ్జామ్ ఏం పెట్టలే, కానీ ఇక్కడ ఉన్న టాస్క్ ఏంటంటే నాకు 7th బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. మనం 10th బోర్డ్ ఎగ్జామ్ రాసినట్టు 7th బోర్డ్ ఎగ్జామ్ రాస్తే నేను పాస్ అయితే నెక్స్ట్ టైం నాకు 8th ఇక్కడ అడ్మిషన్. సో నేను అప్పుడు రాసేటప్పుడు నాకు భయం అవుతుండే. చిన్న ఏజ్ 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సార్ వాళ్ళంతా గైడెన్స్ మంచిగా ఇచ్చిండే. 7th రాసిన పాస్ అయినా. ఇక 10th తర్వాత ఉన్నది. నాకు బాగా ఇష్టమైన సార్ అంటే లక్ష్మీకాంత రెడ్డి సార్. తనని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని సైన్స్ టీచర్ అవ్వాలనుకున్నా. నేను 9th వచ్చేసి తెలుగు టీచర్కి వేసిన. అప్పుడు కేశవరావు సార్ వచ్చేసి తెలుగు బుక్ మూసి నేను లెసన్ చెప్పాలన్నమాట. తను గైడెన్స్ ఇచ్చిండ్రు. అయితే అమ్మ నువ్వు ఇప్పటి నుంచే చేయాలి అంటే, పద్యాలంటే కొంచెం మనకు తెలుగు పలకడము చేయడం ప్రొనౌన్సియేషన్ ఇబ్బంది చేయబట్టి తెలుగు నేను చెప్పానన్నా. ఉపవాచకం చెప్పమ్మా, దాంట్లో ఏముండదు, నువ్వు లెసన్ తీసుకొని దాని ప్రకారం చెప్పు అని సార్ ఎలా చెప్పాలన్నారు. తన ప్రకారం నేను అలా లెసన్ చెప్పిన. దానితో నేను అప్పటి నుంచి టీచర్ అవ్వాలన్న గోల్ ఒకటి ఉండే నాకు. కాకుంటే బై మిస్టేక్ పేరెంట్స్ నా మ్యారేజ్ అయిన 1 year లోపు వెళ్ళడం జరిగిపోయింది. మా మదర్ ఫస్ట్, తర్వాత 15 daysలో హార్ట్ స్ట్రోక్తో నాన్న, తర్వాత ఇక నేను ఒక్కదాన్ని, తర్వాత 3 తమ్ముడు. హెవీ బాడీ అయినా కానీ ఉన్న ప్రపంచానికి ఏంటంటే నాకు ఉన్నది గారవంతో పెరిగా. ఉన్న ప్రపంచం నుంచి నాకు తెలివైన ప్రపంచంలోకి నేను నడవాల్సి వచ్చింది. ఒక 10 years దాకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళందరినీ చేసిన. నా మ్యారేజ్ అయినాక నాకు బెస్ట్ ఏంటంటే నా హస్బెండ్. తల్లి తండ్రి అన్నిటినీ మరిపించే హస్బెండ్ నాకు దేవుడు ఇచ్చాడు. బ్యాక్ బోన్ అనమాట. దేంట్లో నన్ను రిస్క్ తీసుకొనియారు. ఇక ఒక మదర్ కాక ఏ విధంగా కేర్ చేస్తారో మా దాంట్లో అమ్మ వాళ్ళే కొంచెం అమ్మమ్మ తరపున నానమ్మ తరపున అన్నిటికీ ఆదుకొని చేసేవాళ్ళు. అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎంతోమంది రిలేటివ్స్ ఎంత ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోయినాక వాళ్ళంతా దూరం అయ్యారు. ఎవరి మీద డిపెండ్ కాలే. ఇక ఒక మాతృదేవ సినిమా మాది. పేరెంట్స్ని అక్కడ పెట్టేసి బాగా లేచేది. నేను ఒకటే అన్నా, చిన్న ఏజ్ అయినా కానీ కొంచెం నేను మా ఇంట్లో బాగా ఉండేదన్నమాట. గార్వం అన్నిట్లో మా నాన్న నా గైడెన్స్ తీసుకునేది, మా పెద్ద నాన్నలు కానీ అందరూ. నేను ఒకటే అన్నా, నేను చనిపోయిన రోజు నా తమ్ముళ్ళని తీసుకోండి, అంతవరకు నేను ఎవరికి చెప్పనన్నా. నాతో పాటు మా సార్ వచ్చారు. మా మామగారు బాగుండే తండ్రి లాగుండేటోడు. తను నన్ను రోజులు బాగైంది. నా పెళ్ళైనాకనే నేను బీఈడీ చేసిన, పీజీ చేసిన, ప్లస్ బీఎస్సీ నర్సింగ్ చేయాలని ఉండే. ఎంఎస్సీ ఉండే. మా సార్ వచ్చేసి సుబ్బారావు చందన నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్కి తను ఏవో అనమాట.
తన పర్మిషన్తో తనకు అక్కడ ఉంది చేయబట్టి నేను బీఎస్సీ నర్సింగ్ కూడా ఒక 4 months చేసిన. మనకేంటంటే పేరెంట్స్ పోయినా కానీ లోపల ఉన్న ఆత్మ మనం చనిపోలే. ఎవరు మాట అన్నా పడను, వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇక ఏమంటారుగా ఒకరికి రాజై బతకాలి అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళిన ఆడపిల్లనైనా. నన్ను చాలామంది మా చుట్టాలలో ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అమ్మాయి అంటే అదిరా అని అంటారు. ఆ పేరు మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన గొప్ప వరం, ఇక్కడ నేర్చుకున్న విద్య, ఇక నాకు లోకం నేర్పిన జ్ఞానం అనుకోవాలి. దాన్ని బట్టి నేను వెళ్ళిన ఒక 14 years వరకు చిట్టీలు కూడా నడిపేసిన. ఇంట్లో వండుకుంటూనే చిట్టీలు నడిపేసిన. 2 పిల్లలు, పాప వచ్చేసి బీటెక్ 2nd year, బాబు వచ్చేసి 10th. మా బాబు లింగయ్య వాళ్ళ బాబు క్లాస్మేట్స్. లింగయ్య ఇంతవరకు మాట్లాడలే కానీ వాళ్ళు అంటుంటాడు. అంటే నేను అన్నా వాళ్ళ నాన్న నా క్లాస్మేట్ రా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న అడగమని చెప్పానన్నా. అందరిలోకి వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ ఉంటావు, పర్సనల్గా ఉన్నప్పుడు నా ఫ్యామిలీ ప్రకారంగా ఏం లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఆ మనస్తత్వం నేర్చుకున్నా కాబట్టి కొంచెం ఓవర్ బర్డెన్స్ అనేవి ఉంటాయి. క్యాజువల్ ఇక వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇంకేదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చిట్టీలన్నీ డ్రాప్ అయిపోయినా బిజినెస్ స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని బట్టి మీ అందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, 4-5 years నుంచి అందరు క్రాంతి పాండు కలిసినప్పుడల్లా ఒకటే అనేది, ఏం పాండు ఇన్ని రోజులు అంటారు ఏదన్నా చేయాలంటే, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు పార్వతి, మన దాంట్లో ఎవ్వరు లేదంటే ఏదో ఒకటి చేయండి. ఈ రోజు కూడా చాలా మంది ఆఫ్సెట్ అయితే ప్రోగ్రామ్ కొంచెం క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాం. అలా కాదు, ఒకసారి చేస్తే నెక్స్ట్ టైం ఏ విధంగా చేయాలని ఉంటుంది. పార్వతి నువ్వు అందరి గురించి ఆలోచించా, మాకు వస్తలే వాళ్ళు కూడా కొన్ని ఫ్యామిలీస్ కదా అన్నట్టుండే. ఈరోజు చేసుకున్నందుకు ఇంతమంది ఫ్రెండ్స్ని చూసినందుకు చాలా సంతోషం. 10th class ఉన్న ఫ్రెండ్స్ అంటే అది వేరే. ఇప్పుడున్న పిల్లలు మా వాడే ఉండు, మా తమ్ముడు బిడ్డ వాడు ఒకే క్లాస్ అంటే, అరే ఏదన్నా ఉంటే చెప్పురా లక్కీ కంటే గర్ల్స్తో నేను మాట్లాడినాను అన్నాడు. అరే గర్ల్స్ ఏంది బాయ్స్ ఏందిరా, నేను మా స్కూల్లో తీసుకొని చూపిస్తే మా ఫ్రెండ్స్ అంటే నేను చెప్తా, మాకు గర్ల్స్ లేరు బాయ్స్ లేరు రా బాబు, మేము ఆడిన మాట గ్రౌండ్ మాదే, చెట్టు మాదే, ఇది ఆట మాదే అన్నట్టు ఆడినారా, ఏ తేడా లేదు. మేము ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ రా, ఇప్పటికి కలిసిన ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అనేసి మన ఫ్రెండ్స్ చూపించి చెప్తున్నాం. గేమ్స్ కూడా చాలా అన్నాం. వీటి సార్ని బట్టి మరొకసారి నేను చాలా సంతోషంగా ఇంతమంది సార్లను చూసినందుకు. మిగిలిన సార్లు కూడా ఉన్నట్టయితే బాగుండేది. నాకు బాగా టచ్లో ఉన్న సార్ అంటే గురూజీ వాళ్ళ ఇంటి దగ్గరనే నేను షాప్కి వెళ్ళాలన్నా గురూజీ షాప్కి వెళ్ళాలి. ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది. ఇక ఆంటీ బాగా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు, ఎందుకంటే నన్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తి గురూజీ చేయబట్టి అన్నిట్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఏదైనా తెలవకుండా చెప్పేవాళ్ళు. గురూజీ తెలుసుకునేది, ప్రతిసారి పోయినప్పుడల్లా అందరిని అడిగేది. నేను మా 3 తమ్ముళ్ళు కూడా ఇదే స్కూలు, తర్వాత కూడా 4 members. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడా ఉంది. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకుంటున్నాం. కానీ ఈరోజు మనం అందరం ఈ విధంగా గ్యాదర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. తోటి ఫ్రెండ్స్ అందరికీ నా పేరు ఎం సైదులు, మర్రి సైదులు. నాకు పాప బాబు. బాబు పేరు భరత్, గుజ్జు పేరు లావణ్య, బీటెక్ 2nd year మ్యాథ్. పాప పేరు లావణ్య, బీటెక్ 1st year. మాది కాలకాంపాడు, వ్యవసాయం చేస్తుంటాం. వాటికి నాకు మెమొరీ అంటే నాది, నేను 9th classలో వచ్చిన, 8th, 9th, 10th. నేను హైట్ ప్రకారం చూసి పిటి సార్ గేమ్స్ ఆడేటప్పుడు లైన్లో చిన్నగా ఇట్లా హైట్ నిలబెట్టేవాడు. అప్పుడు ఆడితే లేడీస్తోనే ఆడుతుంటే ఇట్లా బాగా గొలి పెట్టుకుని పడేస్తున్నావు అని చెప్పి అందరితోటి బాగా ఆడుకున్నావు, నువ్వు సీనియర్లు ఆడుకుంటారని చెప్పి వేసాడు. అదొకటి మళ్ళీ అట్లా ఆడుతుంటే లేడీస్ ఇట్లా పట్టొద్దు చేయదని తర్వాత సార్ చెప్పాడు. అదొకటి మాత్రం గుర్తుంది. ఇంకా వచ్చేసి ఇక అందరికీ అధ్యాయులందరికీ నమస్కారాలు సార్. అండ్ మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అండ్ ఎవ్రీవన్ నోస్ అనుకుంటా, నా పేరు సంధ్య. మన క్లాస్లో 3 సంధ్యలు ఉన్నారు. సో జీ సంధ్య, అది అక్కడ చిన్న సంధ్య, ఓకే జీ సంధ్య. సో నాకు 2 పిల్లలు. మా బాబు ఒక పాప బాబు. పాప వచ్చేసి 10th class, బాబు వచ్చేసి 4th class. మా హస్బెండ్ బిజినెస్. నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయ్యప్ప సొసైటీలో మాదాపూర్లో ఏఆర్పీగా చేస్తున్నాను సార్. అసోసియేట్ రిసోర్స్ పర్సన్గా సెంట్రల్ ఆఫీస్లో చేస్తున్నాను.
బిఫోర్ మ్యారేజ్ లెక్చరర్గా చేశాను. ఆఫ్టర్ దట్ 11 years గ్యాప్ సార్. 11 years తర్వాత కూడా మళ్ళీ టీచర్గా స్టార్ట్ అయ్యి విత్ ఇన్ లెస్ పీరియడ్ ఐ గాట్ ద ప్రమోషన్ యాజ్ ఎ ఏఆర్పి. సో వెల్ అండ్ గుడ్. అండ్ మా ఫాదర్ నేమ్ వచ్చేసి చంద్రశేఖర్. అందరికి ఇక్కడ సూర్యాపేటలో శర్వమ్మ హోటల్ అని అందరికీ తెలిసి, దానికి ఆపోజిట్గా హరిప్రసాద్ కిరాణము. నాన్న పేరు గుండా చంద్రశేఖర్, అమ్మ పేరు ఆండాలు. మా సిస్టర్ కూడా ఇక్కడే చదివింది. బట్ నేను ఇందులో 4th class నుంచి చదువుతున్నాను. ఈ స్కూల్ అక్కడ ఉంది కదా సార్, అక్కడ నుంచి నేను ఇక్కడే చదువుతున్నాను 4th to 10th. అండ్ రాకేష్ తను పద్మావతి మేడం వాళ్ళ అబ్బాయి. ఇక్కడ టీచర్స్లో గుర్తు చేయాల్సిన వాళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ సార్ మురళీకృష్ణ సార్, సార్ రాలేదు, అశోక్ రెడ్డి సార్. ఇక్కడ నాకు రియల్గా చెప్తున్నాను సార్, అశోక్ రెడ్డి సార్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. జూన్లో స్కూల్ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవ్వగానే బర్త్డేస్ అవుతాయి. నాది ఫస్ట్ ఉండేది. నా బర్త్డే వచ్చేసి నాడు చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే సార్ అనేవారు ఒక మాట, ఏం సాధించామని చెప్పేసి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని. ఆ ఒక్క మాటే నాకు ఎప్పుడు ప్రతి ఇయర్ సార్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. వీలైతే నేను టీచర్గా చేసినప్పుడు, కాలేజీలో లెక్చరర్గా చేసినప్పుడు మా స్టూడెంట్స్కి కూడా ఈ మాట పక్కా కన్వే చేస్తాను అనమాట వాళ్ళకి. ఏంటంటే సో బీయింగ్ ఏ స్టూడెంట్ మన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మనతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే మనం పుట్టినందుకు పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటే దట్ ఈస్ అవర్ గ్రేట్నెస్. సో అందుకని నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మన బర్త్డేని పక్కన వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. ఎయిదర్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్. వీ డోంట్ హ్యావ్ ద రైట్. మనం ఒకవేళ ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే మనదైతే హ్యాపీ కాదు కదా. సో సార్ అన్న ఆ ఒక్క మాట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళందరికీ అదే కన్వే చేస్తాను సార్. అండ్ హిందీ చెప్పినప్పుడు ఇంకొక సెంటెన్స్ గుర్తుండింది, అప్పటికి ఇప్పటికీ కాల్ కరేసో ఆజ్ కరేసో అభి కరో. కరీబ్దాస్ పోయం అది. అంటే రేపు అనుకున్నది ఈరోజు చేయాలి, ఈరోజు అనుకున్నది ఇప్పుడే చేయాలి. సో నేను ఇప్పటికీ కూడా ఎవరేమన్నా అనుకున్నా కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు కూడా, టైం అంటే టైం అనేది ఒకటి ఫీలింగ్ నాది ఉంటుంది. సో ప్రతిసారి నేను ఉండేది హైదరాబాద్ సార్, హైదరాబాద్లో నేను అయ్యప్ప సొసైటీ హైటెక్ సిటీకి ట్రావెల్ చేశాను. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7:30కి రీచ్ అవుతాను. సో నా లైఫ్ అంతా కూడా జర్నీలోనే గడిచిపోతుంది. బట్ నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకు 11 years గ్యాప్ వచ్చాక నేను ఐ గాట్ ద ప్రమోషన్ అంటే సో ఐ హ్యావ్ ద టాలెంట్ అని నాకు నేనే ఫీల్ అవుతాను. దట్ ఐ హ్యావ్ టు ప్రూవ్. సో ఎవరితో ఒక మాట అనిపించుకోకూడదు. సో టైం అంటే టైం ఉండాలి అనేది నా కాన్సెప్ట్. అది ప్రతి ఒక్కరు టైం మెయింటైన్ చేస్తారనుకోండి అది. సో నాకు అట్ ద సేమ్ టైం మా పిల్లల్ని అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా హస్బెండ్ అయితే వెరీ మచ్ సపోర్ట్ సార్. అందరిలాగైతే కాదు, ప్రతి దానికి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హస్బెండ్ ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ధన్యవాదాలు సార్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. శ్రీను నా ఫ్రెండ్స్ అందరికీ నా పేరు శ్రీను. నేను ఇక్కడ 6th class నుంచి మీతో పాటు జాయిన్ అయ్యాను. 6th to 10th వరకు చదివాను. నేను స్టడీ కూడా ఎక్కువ చేయలేదు, ఓన్లీ ఇంటర్ వరకు చేసాను. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో పీజీఎల్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో పనిచేస్తున్న ప్రైవేట్ జాబ్లో. నాకు ఒక పాప సార్, ప్రస్తుతానికైతే హ్యాపీగా. ఇది సైన్స్ సార్ వల్ల మా అమ్మ తెలిసారు. ఓకే ఫ్రెండ్స్. గౌరవనీయులైన మన క్లాస్ టీచర్కి, మన మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే ఫాదర్. మా నాన్న పేరు షేక్ అబ్దుల్ రజా, అమ్మ పేరు షేక్ అస్మద్. మాది సాధారణ కుటుంబం. మా అమ్మ నాన్న కూరల వ్యాపారం చేసి కష్టపడి సాధారణ. ఈ స్కూల్కి నాకు చాలా అనుబంధం ఉంది. ఈ స్కూల్ శిశువు నుంచి మేము మొత్తం 10 మంది స్నేహితులము. 5 లేడీస్, 5 జెంట్స్. అయితే నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రోగ్రాంకి ఇంత సహకరించిన మన మిత్రుడు క్రాంతికారి అమ్మకు బాగలేక అతను వెళ్ళాడు. వాళ్ళ మమ్మీకి ఏం కాకుండా దేవుడిని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. సరే, 8th class నుంచి చదవడం జరిగింది. 8th class నుంచి మన లచ్చిరెడ్డి సార్ గారి ప్రోద్బలంతో దీంట్లో చదవడానికి నేను రావాల్సి వచ్చింది. అయితే మీతో చాలా అనుభవంగా ఉన్నది. ఇప్పుడు చెప్పడానికి ఇది టైం చాలా అవుతుంది అనుకుంటున్నాను నేను.
వద్దు కానీ సార్ మీరు అందరూ పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ కూడా ధన్యవాదాలు. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న బాబు వచ్చేసి 10th చదువుతున్నాడు. ఇప్పుడైతే అందరం హ్యాపీగా ఉన్నాము. మా ఫ్రెండ్స్ కూడా అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. 1 నిమిషం కూర్చోండి, నేను ఎక్కువసేపు మాట్లాడను. ఒకటేంటంటే మన పాఠశాల ఇక్కడ స్థాపించిన తర్వాత ఇంత అభివృద్ధి చెందింది. ఇంతమంది విద్యార్థులు కొన్ని వేల మంది అనుకుంటాం దాదాపుగా మన దగ్గర చదువుకొని అనేక రంగాల్లో నిష్ణాతులు అయ్యారు, ఎక్స్పర్ట్స్ అయ్యారు. ఒక్కొక్క రంగంలో ఒక్కోళ్ళు. ఇంతకుముందు ఒక అమ్మాయి అన్నది, నేనేమీ చేయట్లేదు, గృహిణినే అన్నది. గృహిణి గురించి ఆ మధ్య ఎక్కడో చదివాను నేను. అది అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ. అమ్మాయి చెప్పాల్సిందే నాకు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు స్కూల్కి పోవాలి, భర్త ఆయన ఏదో జాబో ఏదో పని మీద వెళ్తుంటాడు. ఇవన్నీ సరే ఒక పెద్ద మిషనరీ వర్క్. టైంకి అందరికీ అందజేయాలి, పంపించాలి. అది సామాన్యమైనటువంటి పని కాదు. కాబట్టి ఎవరు నేను గృహిణిని అని చెప్పి చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పండి, నేను గృహిణిని, నా పిల్లలు బీటెక్ చేస్తున్నారు, నాకు ఎంటెక్ చేస్తున్నారు, సగర్వంగా చెప్పుకోవచ్చు, చెప్పాలి. రెండో విషయం, ఇప్పుడు మీరంతా పెద్దవాళ్ళు అయిపోయారు, అంటే మేము ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాం. సార్ ఏంటి మమ్మల్ని ఇలా కూర్చోండి అంటున్నాడు, మాట్లాడొద్దు అంటున్నాడు, లేకపోతే ఇంకోటి అంటున్నారని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా మాకు పిల్లలే. అదే కాబట్టి మనము మా పాఠశాల ఒక పెద్ద వ్యవస్థ. ఇది ప్రారంభించిన వాళ్ళు ప్రారంభించారు, నెమ్మదిగా ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి మనకున్నటువంటి టీం మా యొక్క ఉపాధ్యాయ సోదరులే. ఉపాధ్యాయులే ఇప్పుడు రకరకాలుగా చెప్పారు. ఈ పాఠశాలలో ఎవరు చేర్పించారు? అశోక్ రెడ్డి సార్ చేర్పించాడు, లక్ష్మీకాంత్ రెడ్డి సార్ చేర్పించాడు, పిఈటి లచ్చిరెడ్డి గారు చేర్పించాడు. సైదులు తాళకంపాడు అది ఒక పెద్ద బ్యాచ్. అది ఎప్పుడు సైదులు మనకి తాళకంపాడు నుంచి కొంతమందిని తీసుకొచ్చి జాయిన్ చేసేవాడు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అటెండర్ దగ్గర నుంచి మొదలుపెట్టి హెడ్ మాస్టర్ దాకా అందరూ కూడా ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యులే. ఇక మేము మీకు ఎంతవరకు నేర్పామనేటువంటిది వదిలిపెట్టేయండి. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది కదా, జీవితంలో చాలా నేర్చుకున్నారని. స్కూల్లో నేర్చుకున్న దానికంటే ప్రపంచంలో నేర్చుకోవడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయం. అనేక రకాలుగా ఇక్కడ ఒక విధంగా బంధించారేమో మిమ్మల్ని. బంధించింది దేనికోసం అంటే కొంత డిసిప్లిన్, కొంత క్రమశిక్షణ ఒక ఏజ్లో వచ్చేస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా అది మన యొక్క జీవనానికి ఉపయోగపడుతుంది. అలా రకరకాలుగా ఈసారి పుట్టినా లేట్గా వచ్చినప్పుడు, ఇంకోసారి మందలించినా, ఏది చేసినప్పటికీ అది ఏదో మీకు జీవితంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశారు. చక్కగా జరిగిపోయినాయి. మేము అంటారు కదా, ఒక కవి అన్నాడు, జరిగిపోయిన కాలమే మంచిది ఇప్పుడున్న ప్రస్తుతానికంటే, రాబోయే కాలం కంటే కూడా. ఆ అమ్మాయి చేతికి ఏదో పెట్టుకొని వచ్చింది అంటే మెడికల్ ఏదో. ఎందుకోసం అంటే మీ అందరినీ కలవాలి. ఈ కలయిక అనేటువంటిది అదొక పెద్ద అనుభూతి. ఆ అనుభూతిని పంచుకోవడానికే మేము ఎక్కడున్నా ఓసారి ఇక్కడికి వస్తాం, కలుస్తాం, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు అన్నట్టుగా మేము కూడా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే మేము కూడా రకరకాలుగా ఎక్కడెక్కడో ఉంటున్నాం. మీ ఆహ్వానం మేరకు మేమందరం కలుసుకుంటాం. మా సోదర ఉపాధ్యాయులను కలిసినట్టు భాగ్యం కలుగుతుంది. అలాగే మీరు కూడా ఎప్పుడో బ్యాచ్, ఎప్పుడో చేసాం, ఎప్పుడో చదువుకున్నాం, ఎప్పుడో కబడ్డీ ఆడాం, లేకపోతే ఆ సార్ తోటి దెబ్బలు తిన్నాం, ఈ సార్ తోటి మన్నలు పొందాం. అవన్నీ కూడా
మనకి చాలా మధుర స్మృతులు అంటాం. కాబట్టి చాలా చక్కని సమావేశం. చాలా కష్టపడాలి. 10 మంది జమ కావాలంటే చాలా కష్టం. అందులో ఇప్పుడు చెప్పారు కదా, ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, ఏమీ లేవు మన దగ్గర. అయినా కూడా దానికి ఎవరో ఒక వ్యక్తి, 2 వ్యక్తులు కలిసి కృషి చేస్తే తప్ప జరగదు. మన కూడా ఒక బ్యాచ్ అయిపోయింది ఇక్కడ 2001-2 అనుకుంటా ఆ బ్యాచ్. అట్లా ఎవరో కృషి ఉంటుంది. ఆ కృషి 2-3 తోటి అవుతుంది. అయినా కూడా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి మనము మన యొక్క అనుభూతులను పంచుకోవడానికి, ఆత్మీయతను కలుగజేసుకోవడానికి, అందరిని ఒకసారి చూడటంలోనే చాలా గొప్పదనం ఉంటుంది. ఒకసారి కలయిక అనేటువంటిది మనకు మళ్ళీ కొంతకాలం జీవించడానికి ఒక ఆయువు పుట్ట అవుతుంది. కాబట్టి చాలా చక్కగా అందరు కూడా మీ యొక్క అనుభవాలు చెప్పారు. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే మేమేమో మమ్మల్ని మీరు గుర్తుపట్టగలరు, మేము మిమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు. కారణం రకరకాలుగా ఎప్పుడో చిన్నప్పుడు చదివారు, దాని తర్వాత మీ జీవితంలో మీరు ఎక్కడో సెటిల్ అయ్యి ఉన్నారు. ఇక్కడెక్కడ ఉన్న వాళ్ళు అయితే కనబడుతుంటే తెలుస్తుంటుంది. శంకరయ్య గారి అమ్మాయి ఉంది, నేను ఎక్కువ కలిసేది కాబట్టి ఆ అమ్మాయి గుర్తుగా ఉంటుంది. అదే మిగతా వాళ్ళు రకరకాలుగా ఎక్కడో తమ యొక్క జీవన వ్యాపారంలో ఎక్కడో దగ్గర ఉంటుంటాం. కానీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం అనేటువంటిది మా అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము. మేము మర్చిపోలేనటువంటిది, మాకు కూడా జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. అది మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మా జీవనం అనేటువంటి జీవిత కాలం అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే సంతోషం కదా, సంతోషం సగం బలం అంటాం, సగం కాదు పూర్తి బలమే ఇవాట. చాలా చక్కని కార్యక్రమం చేశారు. అదే రాబోయే కాలంలో కూడా ఈ పాఠశాలని మళ్ళీ కొంచెము పునర్నిర్మాణం చేద్దాం అనేటువంటి సంకల్పంతో చూస్తున్నారు. రకరకాలుగా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత అడ్మిషన్లు కూడా పెట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా నడుపుతారనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి అదే సరస్వతి, కాకపోతే టీచర్లు మారుతుంటారు, కానీ అదే డిసిప్లిన్, అదే పద్ధతి రాబోయేటువంటి కాలంలో కూడా. కాబట్టి ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగిద్దాం. మీకు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా పాఠశాల మళ్ళీ ప్రారంభం అవుతుంది కాబట్టి దాంట్లో మీరు మీ పిల్లల్ని చేర్పించండి అని సలహా ఇవ్వచ్చు. ఆ విధంగా మనము ముందు కూడా ఇక్కడ ఈ పాఠశాలలో కలిసేటువంటి అవకాశం ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మేము మా పిల్లలకి తల్లిదండ్రులం కావచ్చు, కానీ మీకెంత పిల్లలమే. సో యూ కెన్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్ సార్, వీ డోంట్ మైండ్ ఎనీ ప్రాబ్లం. సో చిన్న సన్మానం సార్ మా తరపున మీకు. ఆ సన్మానం చేశాక లంచ్కి వెళ్దాం సార్. ప్రియమైన విద్యార్థులు శుభాభినందనలు. అయితే చాలా కాలం తర్వాత మనం చూడడం చాలా సంతోషం. అయితే గుర్తుపట్టినాం కానీ ఇలా పేర్లు మాత్రం గుర్తు రావలేదు. తర్వాత మందు చూడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేకాకుండా మీ అందరు మా స్టాఫ్ కూడా ఉపాధ్యాయులు కలుసుకోవడం కూడా సంతోషంగా ఉంది. తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కూడా మీ ఏదైనా తీసుకురావాలి విధంగా మీ పిల్లలు కూడా తీసుకురావాలి మనస్ఫూర్తిగా మా రోజుల్లో ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి గారికి, తోటి మిత్ర బృందం, ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఆనాటి విద్యార్థులు, నేటి మార్గనిర్దేశకులైనటువంటి మా విద్యార్థులకు, వారి సంతానానికి నా యొక్క శుభాశిష్యులు. అయితే ఎప్పుడూ కూడా ఎన్ని వ్యవస్థలు ఎన్నున్నా విద్య అనేది చాలా గొప్పది.
విద్య అంటే విలువల పేటిక, భావాల సంపుటి, ఘనీభవించిన సంస్కృతి. అంటే ప్రపంచంలో ఏ వస్తువుకైనా వెలకట్టవచ్చు, కానీ వెలకట్టలేనిది ఏంటి అంటే విద్యనే. అది అంత ఉన్నత శిఖరాలని అధిరోహించినటువంటి ఒక ఘన పదార్థం. మనం ఎంత ఆస్వాదిస్తే మనకంత లభిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేటి పరిస్థితులలో విద్యకు విలువ కూడా ఎక్కువే. కాబట్టి మీరు మీ పిల్లలని ఆ దిశగా ప్రోత్సహిస్తుండ్రు అని మీరు చెప్పిన విషయాలను బట్టి మాకు అర్థమైంది. అందుకు మీరందరూ కూడా అభినందనీయులు. ఎందుకు అనంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, చదువు రాదు అనేది లేదు. చదువుకోని వాళ్ళకి సమాజంలో కానీ బ్రతుకు తెరువులో కానీ కొంచెం తేడా ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా గమనించవలసింది ఏంటిది అని అంటే, ఇప్పుడు మనము కొద్దిగా వెనకబడ్డము అని అంటే దాన్ని వెనకబాటుగా తీసుకోవద్దు, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మీ సంతానాన్ని మీరెంతైతే కోల్పోయినరో అంత ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చాలా సుస్పష్టమైనటువంటి అంశము గత పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి దీనికి చాలా భిన్నంగా అనిపించింది. ప్రకృతి పరంగా, కుటుంబ పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూనే ఇప్పుడు సంతృప్తిగా జీవిస్తున్నాము అనేది చాలా గొప్ప అంశం. అది ముఖ్యం కావాలి. మనం ఎంత సంపాదించినాము, ఏం చేసినాము, ఏ ఉద్యోగం చేస్తున్నాము అనే దానికన్నా మన జీవితంలో సంతృప్తిని మించిన ఆస్తి ఇంకొకటి లేదు. సంతృప్తి అంటే అది కలెక్టరే కావచ్చు, అటెండరే కావచ్చు, కానీ ఇద్దట్లో ఎవరు సంతృప్తి ఉంది అంటే వాళ్ళ ఉద్యోగం గొప్పది. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన దాంట్లో సైదులుండు, రికార్డు అసిస్టెంట్, అందరికీ స్టాఫ్కు ప్రతి వాళ్ళకి తలలో నాలుకలాగా తన పని చేసుకుంటూ పోయేవాడు. ఎవరిని నొప్పించేది కాదు, ఇంకొకరిని అతిగా మెప్పించేది కాదు. కానీ తన డ్యూటీ పరిధితో పాటు ఎవరితోటి ఏ విధంగా ఉండాలి అనేది తను నేర్చుకుంటూ మాకది నేర్పింది. అంటే అది ఇప్పుడు ఏదో నేను టీచర్ని, రికార్డు అసిస్టెంట్ అని కాకుండా ఆ విధంగా మనం చిన్నదైనా అది ఉద్యోగమే కావచ్చు, వృత్తి కావచ్చు, మరేనా కావచ్చు, అందులో ఉన్నటువంటి సుగుణాలని మనం కనుక వెలుగుచ్చినట్లయితే అది మన సమాజానికి ఇచ్చినటువంటి విలువ, అది అంతే విలువని తిరిగి మనకిస్తుంది. ఒకటి. తర్వాత సరే ఇట్లా కలుసుకోవడం వల్ల మీలో కొంత ఉత్సాహము, గతంలో జరిగినటువంటి అనుభవాలు బయటకు వస్తుంటాయి. అయితే మరి మేము రిటైర్ అయ్యాం, మరి మేమేం చేసుకోవాలి అంటే దానికి కూడా ఉన్నది. మాకు ఒక సంఘం ఉన్నది, రిటైర్డ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ అనేది. దాని నుంచి మేమేం చేస్తున్నాము అని అంటే ప్రతి నెలలో ప్రతి రోజు ఎవరిదైతే బర్త్డేలు ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు బర్త్డేలు చేస్తున్నాం మేము మా సంఘం నుంచి. అయితే మాకు అదొక మంచి అవకాశం. మీ ఏజ్కి మా ఏజ్కి తేడా ఉంటుంది. మీకు ఇప్పుడు మీ వయసు ఎంతో మీకు చదువు చెప్పినాడు మా వయసు కూడా కరెక్ట్గా అంతే. అంటే మేము అనుభవరీత్యా కొంచెం పెద్దోళ్ళం కావచ్చు, మీరు అనుభవాన్ని నేర్చుకుంటున్నటువంటి ముందు తరం వాడు. ఇట్లా మొన్ననే ఈ మధ్యనే మన నరసింహమూర్తి సార్ గారు కూడా, హెడ్ మాస్టర్ గారు కూడా బర్త్డే ఉంటే పాపం వారు హైదరాబాద్లో ఉండి కూడా మా సంఘం దగ్గరికి వచ్చిండ్రు. ఈ సుధాకర్ రెడ్డి సారు, లచ్చిరెడ్డి సారు, మన సైదులు వాళ్ళది కూడా ప్రతి నెలలో ప్రతి డేట్లో మా దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. సుమారు సూర్యాపేట ఎస్టీఓ ఆఫీస్లో 5,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అదంతా ఆ డేటా అంతా మా దగ్గర ఉంటుంది. మేము ఒక లిస్ట్ రాసుకుంటాము. వాళ్ళ 12వ తారీఖు జనవరి ఎంతమంది బర్త్డేలు ఉన్నాయి అని ఫస్ట్నే నోట్ చేసుకొని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఈ నెల చివరలో అంటే లాస్ట్ డే ఆర్ బిఫోర్ డే అట్లా పెట్టుకొని చేసుకుంటున్నాము. చాలా చాలా మీకన్నా ఎక్కువ ఆ ఏజ్లో సంతోషాన్ని అనుభవిస్తున్నారు, ఆయుష్ని పెంచుకుంటున్నారు. తర్వాత రెండవది ఏంటిది అని అంటే ఇప్పుడు మాది ప్రత్యూష చెప్పింది ఆత్మకూరస్ మండల కేంద్రము. మేము ఏం చేసినాము అంటే మేము 1వ బ్యాచ్ 2 బ్యాచ్లు కాకుండా 50 సంవత్సరాల 10th క్లాస్ బ్యాచ్లను కలిపి ఒక సంఘాన్ని పెట్టినాం, పూర్వ విద్యార్థుల సేవా సమితి ట్రస్ట్ అని. దాంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము మా స్వగ్రామంలో 700 గజాల స్థలాన్ని సేకరించుకొని దాదాపు ₹1 కోటి విలువ చేసే బిల్డింగ్ కట్టుకున్నాం. నేను మా ఆత్మకూరు మండలంలో ఉద్యోగార్థులు అంటే ఈవెన్ డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి, గ్రూప్ 4 కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలకి ఉద్యోగార్థులకి కాంపిటీషన్ పరీక్షలలో ప్రతి సంవత్సరం వాళ్ళకి మెటీరియల్ కొనిచ్చి నేను పోయి ఆత్మకూరు పోయి క్లాసులు తీసుకుంటుంటాను. అంటే అట్లా చేయడం వల్ల మా ఊర్లో 7గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, ఒక ఎస్ఐ అయిందన్న. వాళ్ళ జీవితంలో మర్చిపోరు. అని చేసింది చిన్న సహాయమే, విద్యా సహాయమే. కాబట్టి అది సేవ అంటే ఎక్కడున్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ విధంగా జీవించినా అది సేవగానే పరిగణించబడుతుంది. మీరు మీ ఉన్న స్థితిని అర్థం చేసుకొని మీ బ్యాచ్లో కానివ్వండి లేని వాళ్లకు సహాయం చేసినట్లయితే ఆ సహాయం తప్పనిసరిగా మీ దానికి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ సమయం ఇచ్చినటువంటి వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ మేము దగ్గరనే ఉన్నాము. ఇక్కడ ఉండి ఎప్పుడు నేను ఈ స్కూలు ఏ విధంగా నడుస్తున్నది అనేది మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోయేది. ఇక నేను మళ్ళీ తర్వాత నేను వేరే దూరం పోయకపోవటం వల్ల నాకు అది జరగలేదని అనుకున్నాను. స్టేజ్ వచ్చిన పెద్దలు, మా ప్రియమైన విద్యార్థులు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ అన్ని సార్లందరూ చెప్పిన విషయాలే. ఇక మేము మామూలుగా స్కూల్కి వచ్చినప్పుడు కొడతాడు సార్, పీడతాడు, కొడతాడు చేశారంటే మామూలు యూనిఫామ్ లేకపోతే ప్రేయర్కి లేట్ అయితే పాప చెప్తుండే నేను టైం ప్రకారం 6:30, 5:30 బయలుదేరుతుంది. టైం మెయింటైన్ చేస్తాను. అదే విధంగా చేయటం తప్ప మీరు ఇండ్లలో ఒక్క పిల్లవాడు, 2 పిల్లలు, 2 పిల్లలకే మీరు చాలా సతాయించుకుంటూ కొట్లాడుతూ చెప్తుంటారు కదా. అది ఇప్పుడు 1000 మంది పిల్లలతోని, 100 మంది పిల్లలతోని సార్ నా పెన్ను పోయిందని ఎవరు, పెన్సిల్ పోయిందని ఎవరు, నా బుక్ పోయిందని నేను కొట్టడానికి ఇచ్చడానికి వినడానికి వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడానికి నోట్ కొట్టవలసి వస్తుంది. దాని విషయంలో కొంతమంది పీడి సార్ కొడతాడు అంటే కొట్లాడడం సహజమని. మీ ఇంట్లో మీరు ఒక 2 పిల్లలకి సతాయిస్తారు. 1000 మందికి ఎవరికి సమాధానం చెప్పగలుగుతాం మేము? ఒకసారి అట్లాంటివి జరుగుతాయి అని అలాంటివి నేను అన్యాయంగా భావించుకోకుండా 97 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడ అధ్యక్షులు నిర్వహించినటువంటి హెడ్ మాస్టర్ గారు నరసింహ గారికి, సార్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులకు ఈ కలయిక అనేది ఇప్పుడు మీరు ఎంతమంది అంటారు ఎక్కడో ఉండి అందరూ ఒక దగ్గర చేర్చిన ఇక్కడ గ్రూప్ లీడర్ ఉన్నారు, ఇక్కడ చేర్చిన వాళ్ళకు మరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక నెల 2 నెలల వచ్చింది వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంది, ఎక్కడ పెట్టాలా ఏందనేది అడిగితే నేను మీరు ఎక్కడో పెట్టిన దానికంటే స్కూల్లో పెడితే స్కూల్ చూసినట్టు ఉంటుంది, ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు గుర్తు వస్తుంటాయి, మంచి చోటు ఉండదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు చెప్పింది మాత్రం మనం దాదాపు సూర్యాపేట కాకుండా ఎంతమంది మెదక్ అక్కడి నుంచి వచ్చి ఈ స్కూల్లో చదవడం అంటే ఈ స్కూలుకు ఉన్న ప్రాముఖ్యత అంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాతనే నాలో మార్పు వచ్చింది. నేను సూర్యాపేటలో చదివాను, ఒక 3 స్కూళ్ళు తిరిగాను నేను చదవడానికి. తాళాకాంపర్ 5 వరకు చదివిన, 6 గవర్నమెంట్ స్కూల్ చదివిన, 6, 7, 8, 9, 10 జడ్పీ స్కూల్,
ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్. అక్కడికంటే ఇక్కడ ఒకటి క్రమశిక్షణ అనేది మొదటి నుంచి, అంటే ఈ స్కూలు స్థాపించిన వాళ్ళ కాడ నుంచే నేర్చుకోవాలి మనం. ముఖ్యంగా ఇక్కడ ప్రముఖులు, సూర్యాపేట ప్రముఖులు డాక్టర్ పుల్లయ్య గారు, పెద్దల రామ్మోహన్ రెడ్డి గారు, నంద్యాల గోవింద్ రెడ్డి గారు, మరుసటి రాములు గారు, ఇంకా పర్వతం వీళ్ళు చాలా వాళ్ళలో పట్టుదల, అంటే ఈ స్కూలు మనది, ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులు మన పిల్లలు, అంటే వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల కంటే మన స్కూల్ పిల్లలని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఈ స్కూల్ పెట్టడం జరిగింది. దాంట్లో పనిచేసిన ఉపాధ్యాయులు దాదాపు నేను 80-81లో వచ్చిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే నేను మన 2018 వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉన్నారు కదా, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పట్టుదలతో పనిచేసేది. అంటే వారు ఈ స్కూల్ కోసం ఆ రోజు ఎంత జీతం అంటే చెప్తే మీకు ఈరోజు మీరు ఆ పైసలు ఒక 10 నిమిషాల్లో ఖర్చు పెడతారు. అంటే అంత తక్కువ జీతంతో కూడా ఇక్కడ పనిచేసింది. జీతానికంటే ఎక్కువ ఇక్కడ ఒక మంచి జరుగుతుంది, ఈ స్కూల్లో పనిచేస్తే సంతోషపడతాం అనే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా అంత పట్టుదలతో పనిచేసి మిమ్మల్ని ఈరోజు అంటే మొన్నటి కెమెరా తీసుకో, 2 చిప్లాలు తీసుకో, వేరు తీసుకో. లైట్ లేకనా చిప్పు మారుదు బాబు, కనీసం ఆగండి. ఇంకొక స్మైల్ దట్ ఇట్ చూడాలి నా నిల్చో ఫ్రీగా. ఇక్కడ 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 వెయిట్ సార్, చూడాలి అలాగేనండి. స్మైల్ దట్ అందరు ఒకసారి ఇక్కడ చూడాలి. ఒక్క నిమిషం అలానండి. కనీసం ఎవరు నాకు ఓకే చూడాలి సార్ రైట్ ఓకేనా. ఒక్క నిమిషం ఆగే, కొద్దిగా ఒడ్డి కొద్దిగా ఒడ్డి సార్. ఓ గవర్నమెంట్ చాలా ఉన్నాయి. ఏరిక మీరిద్దరేనా? మళ్ళీ నేను బాధపడతా. నాకు తెలుసా నీ సంగతి, నువ్వు బాగా మాట్లాడమని పోతుందా. నేను ఆల్రెడీ ఫామ్లో ఉన్నాను. వెరీ గుడ్ ప్లేస్ ఉంటే తీసుకుంటాడు నాది. అల్లే పెట్టుకుంది. మా అమ్మాయిని నమ్మంటే అదే ఉన్నది. నేను అలానే మీరు అనుకున్నా. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేనేం చేయను అని మా చిన్నోడు మా వాడు అలాగే పట్టుకొచ్చిన. వాళ్ళకి బోర్ కొడుతుంది. తమ్ముడు వేసిండు.
తమ్ముడు అంటే ఏ తమ్ముడు ఏముడు కాడ అంతేనా ఇప్పటికి అనుబంధం అలాగే ఉంది అట్లే ఉంది అసలు అనుబంధం మున్సిపాలిటీ అనుబంధం ఏరియా హాస్పిటల్ అనుబంధం మరి పాపర్స్ కావాలా ఎవరికన్నా సంధ్య ఇక్కడే ఉన్నాయి మీరు తొందర పడకండి నేను తీసుకొస్తా పాడు అదే పని ఏమి తమ్ముడు నడవడం ఇప్పుడు ఎట్లా మరి గవర్నమెంట్ కాదు మరి గవర్నమెంట్ కాదు మాకెందుకు ఒక బద్ధకమా అది ఏంటో తెలియదు. మీనింగ్స్ చదవాలి అంటే ఒక బద్ధకం ఉండేది. సో మేము ఏం చేసామంటే హిందీ వచ్చేసి మాధవి చదువుకొని వచ్చేది మీనింగ్స్, తెలుగు వచ్చేసి విందే నేను చదువుకునేదాన్ని, ఇంగ్లీష్ వచ్చేసి విందే చదివేది. కానీ ముగ్గురు మాత్రం 3 చదివే వాళ్ళం కాదు, మంచిగా కాపీ కొట్టేవాళ్ళం. అందుకే మా ఫ్రెండ్షిప్ డిఫరెంట్. నమస్కారం అండి, నా పేరు సువర్ణ. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. నాకు 2 పాపలు. పెద్ద బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్ అయిపోయింది. చిన్న ఇంటర్ అయిపోగానే డిప్లొమా ఎనస్థిషియా చేస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటారు పిల్లలు. నేను మున్సిపాలిటీలో చేస్తున్నాను. ఇంకేం కావాలండి? ఆఫ్టర్ 10th అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అది మిక్స్డ్ మ్యారేజ్ కాబట్టి మిక్స్డ్ మ్యారేజ్ మాది. మరి మీరు చెప్పింది చెప్పొద్దు కదా. నేను నాది ఇంటర్ కంప్లీట్. ఇంకా మళ్ళీ మా సార్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే చదివిపోయాలని, తను చదువుకోలేదని తను చదివిపోయాలని ఓపెన్ డిగ్రీ చేయించిండు, ఓపెన్ పీక్ చేయించిండు. అవుట్ సోర్సింగ్గా మన మున్సిపాలిటీలో జాబ్ చేస్తున్నాను. గుడ్ గుడ్, సూపర్. నేను మ్యాథ్స్ అంటే చాలా భయం, కానీ ఆ మ్యాథ్స్నే 24 hours మునిగి తేలుతున్నావు. కాపీ కొట్టేదాన్ని. మ్యాథ్స్ నా సొంతంగా ఎన్నడూ రాయలే. నాకు తెలుసు. ఇటు వింధ్య, శోభ, మాదే వీళ్ళ దాంట్లోనే కాపీ కొట్టి రాసేది మ్యాథ్స్. సరే, నాది కూడా ఇంటర్లోనే మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ దట్ నేను కూడా లేదు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాతకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతకి చదువు. నెక్స్ట్ గిల్టీగా ఫీల్ అవ్వద్దు ఫ్యూచర్లో, నువ్వు ఎప్పుడు కూడా చదువుకోలేదు, మిస్ చేశాను అనే ఫీలింగ్ తోటి తను డిగ్రీ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ బీఈడి కూడా. ఆమె పేరు సంధ్య, నిమికల్ ఆత్మకూరేస్ మండల. మన గాడివేనా సార్ నవ్వండి, అందరు నవ్వండి. మేడం దగ్గర ఉండండి, దూరం పోతుంది. చిన్న
కింద కూర్చున్న వాళ్ళ క్లాప్స్ పెట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో ఈడలేందుకు వేడుకుంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తలకు చేరేందుకు We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. శీలపై చల్లిన ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన లైటులు రాధ చెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు కొంచెం లవ్లగాయించు మంచం మన్మధించింది మంచం మంచం గాజువాక పిల్ల మెంగాజులోనగాదా గాజువాక పిల్ల మెంగాజులోనగాదా గాజువాక పిల్ల మెంగాజులోనగాదా ఇది జాబలేదా ఇది జాబలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోడమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోడమే పిల్ల మేము సప్పవరం పిల్ల మే సబ్బులోళంగాదా సప్పవరం పిల్ల మే సబ్బులోళంగాదా
పాలెం పిల్ల మేము మువ్వలోళ్ళం కాదా మువ్వల పాలెం పిల్ల మేము మువ్వలోళ్ళం కాదా మువ్వల పాలెం పిల్ల మేము మువ్వలోళ్ళం కాదా ఈ కాదు రావలేదా శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలిటి నీయలో మరి పెన్నిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ ఏ సెక్షన్ ఏ సెక్షన్ అడుగుతున్నా ఏ సెక్షన్ ఏ సెక్షన్ సెక్షన్ ఏ చూడు మా కొత్తపేట ఇంకా ప్రశ్నలు ఏంటి ఎవరన్నా పాపం చెప్పుకోండి చేస్తున్నారు ఏం సంగతి క్వశ్చన్ ఆన్సర్ కాదు కదా ఏం మాట్లాడాలో తెలుస్తలేదంటే అందుకే క్వశ్చన్ గోదారమ్మ ఎలా చీర పడ్డారమ్మ ఎన్నొచ్చి రెండు పూలే ఇంటికి నీలయ్యేనమ్మ కొంపు సాటు ఉండాలని పేరంటారే చేస్తుంటే పొలమ్మ రావమ్మ ఆగమంటే సుఖాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సుఖాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు చందాపి గన్నేరు మొగ్గ చెయ్యసు చేమతి బుగ్గ చందాపి గన్నేరు మొగ్గ Wow!
నీ తోడు ఓలమ్మో రావమ్మో ఆగమంటే దిగేనమ్మ సొగ్గాడు ఆగడల పీలోడైనా నీ ఓడు సింపిరి చుట్టుదాన్ని శివలి రకన సుట్టదాన్ని చేతిలక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబో పలసరు పైకు వైద బాబా బ్యాగ్ తీసుకుపోయినావు మేము వస్తున్నాం ఈ లోపల మిషన్ ఎక్కించుకో Habibu